వెజ్ తినేవాళ్ళైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. హాయ్! హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్‌గా వ్లాగ్స్. ఈరోజు మనం అయితే మోస్ట్ ఫేమస్ బెంగుళూరు కుస్కా అయితే ట్రై చేయబోతున్నాం మన రూమ్‌లో. దీన్ని మనం ప్రెషర్ కుక్కర్‌లో అయితే ట్రై చేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా వచ్చింది. ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో కొంచెం ఆయిలు, అలాగే ఘీ యేసుకొని, అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, అలాగే బిర్యానీలో వేసుకుంటాం కదా! హోల్ స్పైస్ అవన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటాసు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అయన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత బిర్యానీ మసాలా, అలాగే ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, కొద్దిసేపు ఆగిన తర్వాత పెరుగేసుకోవాలి. కొంచెం పెరుగేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని, మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్‌నయితే వేసుకోవాలి. మేమైతే బాస్మతి రైస్‌ని 1 అవర్ నానబెట్టాము. ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం స్పైసెస్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని, లేకపోతే తగినంత వేసేసుకోండి. ఒక్కసారి కలిపెట్టి అలాగే ఇంకా మూత పెట్టేసేయండి. మధ్యలో ఒకసారి కలిపెట్టుకోండి. ఎక్కువ కలిపెట్టొద్దు, విరిగిపోతాయి బియ్యం అయితే. మా దగ్గరైతే ప్రెషర్ కుక్కర్‌కి మూత లేదు. సో, అందుకని మేము పైన ప్లేట్ పెట్టుకున్నాం. మీ దగ్గర ప్రెషర్ కుక్కర్ మూత గానుంటే 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే సూపర్‌గా ఉంటది. నాన్ వెజ్ లవర్స్ గానైతే చికెన్ ఫ్రై వేసుకొని తింటే ఇది ఇంకా చాలా బావుంటది టేస్ట్ అయితే. అలా ఆనియన్ తీసుకొని ఒక ముద్ద తింటుంటే ఘాటుగా చాలా బావుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.